వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ అండ్ క్రాఫ్ట్. ఇవాల్టి వీడియోలో మనం వాండరింగ్ జూ గురించి తెలుసుకుందామండి. అలానేనండి దీనికి ఏంటంటే ఇవి హ్యాంగింగ్ బాస్కెట్లో పెట్టినప్పుడు చాలా చక్కగా ఉంటాయండి చూడ్డానికి. అండ్ వీటి కలర్ఫుల్ చెప్పుకోవాలంటే చాలా బాగుంటాయి అండ్ వెరీ అట్రాక్టివ్గా కూడా ఉంటాయి. అండ్ వీటి లీవ్స్ బ్యాక్ సైడ్ పింక్ అండ్ ఫ్రంట్ సైడ్ పింక్ అండ్ సిల్వర్ ఫోలియోస్తో చాలా బాగుంటుంది. అండ్ కంటైనర్ సైజ్ చూసారా, చాలా చిన్నది. అండ్ ఇంత చిన్న దాంట్లో కూడా మనం చాలా బుషీగా గ్రో చేయొచ్చండి మనం ఇచ్చే మెన్యూర్ని బట్టి. అండ్ అలాగే ఏంటంటే వీటి కలర్స్ ఎలా చేంజ్ అవుతాయంటే, ఇక్కడ చూసారా డార్క్ పింక్ అండ్ సిల్వర్ కలర్లో ఉంది, బట్ అదే ఇక్కడ చూసారా కొద్దిగా గ్రీనిష్గా ఉంది. ఎందుకు అలా అంటుందంటే దీని మీద పడే లైట్ని బట్టి వీటి లీఫ్ మీద ఉన్న కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి. అండ్ అలానే కొద్దిగా మోడరేట్ లైట్లో పెడితే ఇలా యాక్చువల్ కలర్కి వస్తుంది, మరీ చీకట్లో పెడితే ఇలా గ్రీనిష్గా ఉంటుందండి. దీన్ని ప్రాపగేషన్ కేరింగ్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందామండి. సో దీన్ని 2 టైప్స్లో ప్రాపగేట్ చేసుకోవచ్చు అండి. ఒకటి ఇలా స్టెమ్ కటింగ్స్ తీసుకొని వీటిని వాటర్లో పెట్టి ప్రాపగేట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఏంటంటే సాయిల్లో పెట్టి కూడా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు అండి. అండ్ చూసారా ఈ కటింగ్స్ అన్నీ ఈ ప్లాంట్ వేనండి. బై మిస్టేక్ నేను వాటర్ చేసేటప్పుడు కొన్ని విరిగిపోయాయి. అండ్ అలానే కొద్దిగా నేను ప్రూన్ చేసేసి 1 వీక్ పైగా అయిపోయింది ఇలా వాటర్లో పెట్టి. అండ్ వీటికి కింద రూట్స్ కూడా డెవలప్ అవుతాయండి. వాటర్లో పెట్టినప్పుడు మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఇలా నోట్స్ దగ్గర వాటికి రూట్స్ అనేవి డెవలప్ అవుతాయండి. ఇలా బంచ్ ఆఫ్ కటింగ్స్ తీసుకొని మీరు డైరెక్ట్గా వాటర్లో ప్లేస్ చేసేయచ్చండి. ఇలాగా దీన్ని వాటర్లో ప్లేస్ చేసినప్పుడు మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఎవ్రీ 5 డేస్కి వన్స్ వాటర్ చేంజ్ చేసుకోవాలి. అండ్ అలానేనండి ఇలా చిన్న కటింగ్స్ దొరికినా కూడా మీరు వాటర్లో పెట్టి కానీ సాయిల్లో పెట్టి కానీ ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే దీన్ని విండో సైడ్ పెట్టాలండి, ఎక్కువ లైట్ వచ్చే దగ్గర. అండ్ దీన్ని సాయిల్లో పెట్టుకున్నప్పుడు దీని సాయిల్ అనేది చాలా పోరస్గా ఉండాలి. అండ్ వాటర్ స్టాగ్నెంట్గా ఉంటే ఇది ఇష్టపడదండి. దీనికి పెస్ట్లు ఏమన్నా వస్తాయా అంటే ఎక్కువగా రూట్ డిజీజెసే వస్తాయండి. ఇంకేం పెస్ట్లు కానీ ఇంకేం రావు, రూట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందుకని నేను ఏం చేశానంటే దీంట్లో కంపోస్ట్ ఒక 50%, కంపోస్ట్ అండ్ సాయిల్ ఒక 50% తీసుకున్నాను. అలానే కోకోపిట్ అనేది ఒక 15-20% తీసుకున్నానండి. ఎందుకంటే దీనికి ఎక్కువగా రూట్కి సంబంధించిన డిసీజెస్ వస్తాయి కాబట్టి దీనికి పెస్ట్లు ఏం రావండి, ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్సే వస్తాయి. సో అందుకని కొద్దిగా నీమ్ కేక్ కూడా యాడ్ చేసేసాను. అండ్ అలానే శాండ్ తీసుకున్నానండి. శాండ్ దీనికి కొద్దిగా ఎక్కువ తీసుకోవాలండి, ఒక 25-30% తీసుకోవాలి. ఎందుకంటే సాయిల్ అనేది వెల్ డ్రైన్ అవ్వాలి. అండ్ దీని సాయిల్ ఎప్పుడు పోరస్గా ఉండాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్సే వస్తాయండి, పెస్ట్లు ఏం రావు. ఇలా మనము బ్రిస్తో పట్టుకొని ఇలా హోల్డ్ చేసినప్పుడు అది సాలిడ్గా ఉండకూడదండి, ఇలా పోరస్గా ఉండాలి. సాయిల్ అనేది మనం వేసేటప్పుడు కూడా మనకు బాగా తెలుస్తుంది. అండ్ అలానే దీన్ని ఎక్కువ మంది హ్యాంగింగ్ పాట్లోనే పెట్టుకునేదానికి ఇష్టపడతారండి. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి దీనికి సన్లైట్ అనేది చాలా మోడరేట్ సన్లైట్ కావాలండి. డైరెక్ట్ సన్లైట్ పడితే లీవ్స్ అనేవి బర్న్ అయిపోతాయండి. అండ్ అలానేనండి దీన్ని ఒక 70% కంటైనర్లో సాయిల్ అనేది నింపుకోవాలి. అండ్ ఇది సాయిల్లో పెట్టుకునే మెథడ్ ఏంటంటేనండి కరెక్ట్గా నోట్స్ దగ్గర కటింగ్ అనేది చేసుకోవాలండి. అండ్ చేసుకున్న దాన్ని డైరెక్ట్గా ఇలా సాయిల్లో మనం ప్లేస్ చేసేసుకుంటే సరిపోతుంది. పెద్ద ప్రాసెస్ ఏం లేదు. మీరు జస్ట్ అవి ఒకవేళ కటింగ్స్ మనకు సాయిల్లో పడినా కూడా ఈజీగా ప్రొపగేట్ అవుతాయండి. అండ్ అలానే దీనికి ఏంటంటేనండి మీరు వాటరింగ్ కూడా అండి దీనికి రెగ్యులర్గా చేయాలి. ఇన్ సమ్మర్స్లో అయితే స్పెషల్లీ. అండ్ అలాగేనండి ఈ నోట్స్ దగ్గర మనకు రూట్స్ అనేవి డెవలప్ అవుతాయన్నమాట. సో అందుకని ఈ నోట్స్ దగ్గరే మనం కటింగ్ అనేది తీసుకొని దీన్ని డైరెక్ట్గా లీవ్స్ అనేవి, ఆ నోట్స్ దగ్గర ఉన్న లీవ్స్ అనేవి రిమూవ్ చేసుకొని డైరెక్ట్గా సాయిల్లో ప్లేస్ చేసుకోవచ్చండి. అండ్ అలానేనండి ఇంకోటి ఏంటంటే దీన్ని మనం తీసి అలా పెట్టక్కర్లేదు, స్టెమ్ కటింగ్ తీసి పెట్టక్కర్లేదండి. బై మిస్టేక్ అవి సాయిల్లో పడిపోయినా కూడా కొద్దిగా వెట్గా ఉంటే సాయిల్ అవే ఈజీగా డెవలప్ అయిపోతాయండి. అండ్ వాటికి పెద్ద కేర్ ఏం అక్కర్లేదు, బట్ రూట్ డిసీజెస్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్
వాటరింగ్ అనేది రెగ్యులర్గా చేయాలండి సమ్మర్లో. అండ్ వింటర్లో మటుకు మనం చూసుకొని మాయిస్ట్ లెవెల్స్ చెక్ చేసుకొని ఇవ్వాలి. ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీ ప్లాంట్ని ఈజీగా గ్రో చేయొచ్చండి. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.